సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు హర్షవర్ధన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను ఇక్కడ విజయవాడ జోనల్ ఆఫీస్‌లో చేస్తూ ఉంటాను. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్‌గా చేస్తున్నాను. ఈరోజు ఇనాగ్రేషన్‌కి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మేము. ఏ బ్యాంక్ సార్ మీది? బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రైట్ సార్. ఆ! ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి ముఖ్యంగా యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా రావడం అనేది ఎలా అనిపించింది సార్ మీకు? చాలా సంతోషమైన విషయం అండి. ఈరోజు ఒక యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అన్నది రావడం అన్నది మన అమరావతికి రావడం అన్నది చాలా మంచి విషయం ఇది. మన రాష్ట్ర పురోగతికి సెంటర్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అలాగే ఈరోజు ఇక 15 బ్యాంకుల్ని ఒకేసారి ఇనాగ్రేషన్ చేయడం అన్నది చాలా మన రాష్ట్రానికి కానీ చాలా గర్వించదగ్గ విషయం అండి ఇది. అంటే ఒక బ్యాంక్ స్ట్రీట్ లాగా ప్లాన్ చేయాలని చెప్పి తీసుకున్న ఈ నిర్ణయం అసలు ఏ రాష్ట్రంలోనైనా ఒకే చోట ఒక 15 బ్యాంకులకు సంబంధించి సేవలు అందించే పరిస్థితి ఎక్కడైనా ఉందంటారా? నాకు తెలిసినంత వరకు ఇది ఓవర్ ద పీరియడ్ ఓన్లీ బాంబేలోనే సాధ్యమైంది. కానీ మొట్టమొదటిగా ఇప్పుడు అసలు ఒక రాజధాని అన్నది ఇప్పుడు కడుతున్నప్పుడే ఒక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌ని పెట్టమన్నది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి నిర్ణయం అండి అది. చాలా మంచి ఆలోచన కూడా. ఎప్పుడైతే మనం ఆర్థికంగా పురోగతి చెందుతామో అక్కడ ఖచ్చితంగా రాష్ట్రం చాలా బలంగా ఉంటుంది. మంచి పునాదులు కలుగుతాయి. ఇప్పుడు బ్యాంక్స్‌ని చూసి ఇంకా మిగిలిన ఇన్‌స్టిట్యూట్స్ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మన రాష్ట్రం మీద ఖచ్చితంగా అందరికీ మంచి అభిప్రాయం అండ్ మంచి దృఢనిత్యంతో ఉంటారు. ఎందుకంటే ఇన్ని బ్యాంక్స్ ఒకేసారి పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది కాబట్టి పెడుతున్నారన్న అభిప్రాయంతో ఉంటారు కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? దాదాపు 15 నుంచి 20 బ్యాంకులు ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది ఎలా చూడొచ్చు? ఇది బ్యాంక్స్ అన్నది పరోక్షంగా గవర్నమెంట్ నుంచి వచ్చేది కాకుండా వేరే విధంగా చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ కట్టాలంటే చాలామంది మన వర్కర్స్ కావాలి. పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వస్తుంది ఎంప్లాయ్మెంట్ అన్నది. అది కాకుండా ఒకసారి ఇక్కడ బిల్డింగ్స్ అనేవి సెటప్ అయిపోయిన తర్వాత దానికి సెక్యూరిటీ అవనండి, లేదనంటే దానికి ఇతర చిన్న చిన్న కాంటాక్ట్స్ క్యాంటీన్స్ అవనివ్వండి, లేదనంటే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి చాలా ఉపయోగపడుతుందండి బ్యాంక్స్ అన్నది. ఇప్పుడు మనం బాంబేలో చూస్తే కనుక పెద్ద పెద్ద హెడ్ ఆఫీసెస్ అన్నీ బాంబేలో ఉన్నాయి. ఒకసారి మనం అది చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నానండి. ఖచ్చితంగా క్రియేట్ అవుతుందండి. అండ్ ఇదే స్పీడ్లో జరిగితే కనుక ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఇంకా 2 సంవత్సరాల్లో అమరావతి రూపురేఖలు అనేవి మారిపోతాయండి. అంటే ముఖ్యంగా మీరు విజయవాడలో జోనల్ ఆఫీస్లో చేస్తున్నానని చెప్తా ఉన్నారు ఒక బ్యాంక్ మేనేజర్గా. ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? డెవలప్మెంట్ కానీ ఇక్కడున్న ప్రస్తుత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఎలా అనిపిస్తుంది సార్ అసలు? చాలా స్పీడ్గా జరుగుతుందండి. అంటే నేను ఇంతకుముందు కూడా అమరావతి రీజన్ని ఒకసారి వచ్చాము. అప్పుడు చూసి మరి ఇప్పుడు చూడటం అన్నది చాలా చేంజెస్ అయితే వచ్చినాయి ఇక్కడ. అండ్ మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్స్ అన్నవి చాలా ఫాస్ట్గా లే చేస్తున్నారు. అండ్ ల్యాండ్ పూలింగ్ ఎవరైతే రైతులు ఇచ్చారో నిజంగా వాళ్ళ త్యాగానికి అయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో. అండ్ బ్యాంక్స్ పెట్టడం అన్నది మాత్రం చాలా మంచి నిర్ణయం అండి. ఈ బ్యాంక్స్తో పాటు ఇంకా మనకి చుట్టుపక్కల పెద్ద ఇండస్ట్రీస్తో పాటు ఇంకా అంటే సర్వీస్ సెక్టర్లో రావాల్సింది ఉంది. అది కూడా మన చీఫ్ మినిస్టర్ గారు సాధిస్తారనే నేను కోరుకుంటున్నానండి. అంటే మీ ఇక్కడ బ్యాంక్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి సేవలు ఉండబోతూ ఉన్నాయి మీ బ్యాంక్ తరపు నుంచి? మా బ్యాంక్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఇది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి అన్ని పబ్లిక్ సెక్టర్ల బ్యాంకులో ఉన్న ఫెసిలిటీస్ మా బ్యాంక్స్లో కూడా ఉంటాయండి. ఇప్పుడు మన రైతులకి కేవలం జస్ట్ రుణ సదుపాయాలే అన్నది కాకుండా వాళ్ళని ఎలా అభివృద్ధి చెందాలన్నది ప్లాన్స్ కూడా మా దాంట్లో అంటే జనరల్గా ప్రతి ఇయర్ మాకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళు ఇంకా అగ్రికల్చర్లో ముందుకు వెళ్తారు అన్నది కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అంటే జస్ట్ బ్యాంక్స్ అన్నది జస్ట్ కేవలం రుణాలు ఇచ్చేసి వదిలేయడం అన్నది కాకుండా వాళ్ళు చేపట్టుకొని ముందుకు నడిపించి ఇలా కాకుండా ఇంకా సైంటిఫిక్గా చేస్తే ఇంకెలా ముందుకు వెళ్తాము, మనం ఎంతైతే మనం అంటే సంపాదన వస్తుంది అన్నది కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఆ విధంగా నేను అంటే ఒక బ్యాంకర్గా కాకుండా ఒక నార్మల్ ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ బ్యాంక్స్ అన్నవి అందరూ ఆర్థిక కోణంలో చూస్తారు కానీ ఆర్థిక కోణం కాకుండా సామాజిక పరంగా కూడా చాలా చేస్తూ ఉంటాయి. ఆ విధంగా కూడా బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నానండి. సార్ ముఖ్యంగా ఇక్కడ సిఆర్డిఏ సపోర్ట్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ కానీ ఏ విధంగా ఉందండి మీ బ్యాంకర్స్కి సంబంధించి? సార్ సిఆర్డిఏ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఇది జరిగేది కాదండి. నిజంగా సిఆర్డిఏ కమిషనర్ గారు అండ్ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. అంటే ఎలాంటి హ్యాసిల్స్ లేకుండా ఇక్కడ వరకు వచ్చాము మేము. మా స్టాఫ్ అందరినీ అంటే హ్యాసిల్ ఫ్రీగా తీసుకొచ్చాము. దానికి ఖచ్చితంగా సిఆర్డిఏ వాళ్ళ సపోర్ట్ ఉందండి. అండ్ మాకు అక్కడ లే చేయడానికి కూడా
ల్యాండ్ అంతా చక్కగా అంటే ఫెన్సింగ్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ వరకు రావడానికి కానీ చాలా మంచి దారులు ఏర్పాటు చేశారు. అండ్ సిఆర్డిఏ ఇక్కడ మన బిల్డింగ్ చూసినట్టయితే సిఆర్డిఏది కూడా చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన బ్యాంక్స్ కూడా చాలా అద్భుతంగా కడతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విషయమై ఏకోఫిక్స్ అదేవిధంగా డానిష్ ఫైబర్ ద్వారా రోడ్లు బాగా చేయాలని చెప్పి వాటిని కూడా కొన్ని చోట్ల దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. వాటిని కూడా వాళ్ళ ప్రయోగాలు కూడా మేము కొన్ని రోడ్ల బనగానిపల్లి, అనంతపూర్ అట్లా కొన్ని చోట్ల కూడా ఆ రోడ్లను వేసి అవి ఎంతవరకు నాణ్యత ఉన్నాయి, ఆ యొక్క ఫీజబిలిటీ గురించి ఎంత ఖరీదు ఎక్కువ అవుతుంది వీటికంటే, వచ్చిన తర్వాత ఖరీదు ఎక్కువైనప్పటికీ మన్నిక ఎన్ని సంవత్సరాలు వస్తుంది, రినీవల్ ఎన్ని రోజులకు చేయాలి, ఈ ఏకోఫిక్స్ కానీ డానిష్ ఫైబర్ వేస్తే అని చెప్పి దాని మీద కూడా అధ్యయనం చేసేసి వారి మీద ఐఐటి ద్వారా వాళ్ళ ద్వారా కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటా ఉన్నాము. ఏది ఏమైనా మా ప్రాముఖ్యత ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచనలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆ రోజు పార్ట్ టు హోల్స్ మేమైతే 1061 కోట్ల రూపాయలు ఇచ్చామో దానివలన ఈరోజు రాష్ట్రానికి కూడా కొద్దిగా మంచి పేరు కూడా వచ్చింది. అదేవిధంగా ఐఎండ్ఐకి సంబంధించినటువంటి మ్యారిటైమ్ బోర్డులో కూడా ఈ వచ్చే సంవత్సరం దాదాపు మూలాపేట, అదేవిధంగా రామాయపట్నం, ఈ మచిలీపట్నం వీటన్నిటిని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాం. వచ్చే నెల సంవత్సరం ఆఖరికి కూడా ఈ యొక్క కంప్లీట్గా ఇవన్నీ కూడా ఈ పోర్ట్స్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దాదాపు వచ్చే 15,000 కోట్లతో పూర్తి చేస్తూ ఉన్నాం. వాటిని కాకుండా కొత్తవి ఇంకా అనేకమంటి కూడా ఈరోజు పెట్టడానికి మొన్ననే సిఏఏ సదస్సులో విశాఖపట్నంలో కొన్ని అగ్రిమెంట్లు ఎంఓఈలు కూడా ఎంటర్ అయినారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా గడువు కంటే ముందే మార్చి 6 ఏప్రిల్ 26 కల్లా కంప్లీట్ ప్రారంభం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం, వాటి ప్రకారమే దానిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇంకా ఒక 6 ఎయిర్పోర్ట్లకు కూడా ఈరోజు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వాటన్నిటిని కూడా పరిశీలన ఉన్నాయి. దగదర్తి కానీ, కుప్పం కానీ, శ్రీకాకుళం కానీ, ఇంకా కొన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఏ సంవత్సరానికి ఏది కంప్లీట్ చేయాలని చెప్పి మా యొక్క అధికారులకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క R&B డిపార్ట్మెంట్ను గతంలో మాదిరిగా 2019-24లో ఏ విధంగా గర్వంగా R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకొని తిరిగిందో అదేవిధంగా తెస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారాలు అందరికీ.